welcome to E-Junction 25th episode. भली 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 रात भली साहोरे बाहुबली E for entertainment, E for E-Junction. మరి E-Junction 25th ఎపిసోడ్ సెలబ్రేషన్స్ అంటే మేము టెలివిజన్ లో మాకంటూ ఎంటర్టైన్మెంట్ లో ఒక స్టాంప్ వేసుకున్నాం. ఆఫ్ కోర్స్ ఇదే స్టాంప్ ని మేము సినిమాలో కూడా వేద్దామని ట్రై చేసాం. కానీ సినిమాలో ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ కు ఒక పెద్ద స్టాంప్ పడిపోయింది. ఆ పెద్ద స్టాంప్ పేరేమిటి చెప్పండి? ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ రోజు మన కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు. E-Junction show 25th episode celebrations. What else? What better way can we celebrate? సినిమానే సెలబ్రేట్ చేస్తున్నటువంటి రాజమౌళి గారు ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా రావడం ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్, అ గ్రేట్ ఆనర్ టు ఆల్ ఆఫ్ అస్. అయితే నేను ఇలా చెప్తే సరిపోదు, ఆయన స్టేజ్ మీదకి తీసుకురావాలి అంటే ఇంకొంతమంది ఇక్కడికి రావాలి, వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తే బాగుంటుంది. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ యశ్వంత్ అండ్ టీమ్. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బలి 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 రా బలి పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా, తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి తనలో దేవుడిలా కాపై ఉంటావా. ఎవడంట బాహుబలి తీసింది, మా పిల్లికి పుట్టాడు ఈ నంది కాని నంది, ఎవరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది.
థ్యాంక్ యూ రాజమౌళి గారు నాకు బొకే తీసుకొచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. దిస్ శివమణి అద్భుతంగా చేశాడు, చాలా బాగా చేశాడు. యశ్వంత్ అండ్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. బేసికలీ ఇవన్నీ నేను చేయొచ్చు, మళ్ళీ ఎక్కడైనా పట్టేస్తాయేమో అని చెప్పి నేను చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ చేస్తాను. మనం కూర్చోకపోయినా వాళ్ళు కూర్చోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు నించొని ఉన్నారు? కూర్చోండి, పర్వాలేదు. ఓకే రాజమౌళి గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. మీకు ఇది విని విని చాలా అలవాటు అయిపోయి ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా బాగానే. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది. మీ యాంకరింగ్ బాగుంటుంది సింహ గారు అన్నట్టుగా. సో కంగ్రాట్స్ అండి. బాహుబలి 2 ఇంకా పెద్ద హైప్ క్రియేట్ చేసింది, ఇంకా సూపర్ సక్సెస్ ని సాధించింది. సో మేము ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, 1 కిలో హిట్ సినిమా ఫార్ములాకి ఎన్ని గ్రాముల రొమాన్స్, ఎన్ని గ్రాముల కామెడీ, ఎన్ని గ్రాముల వైలెన్స్, ఎన్ని గ్రాముల సెంటిమెంట్ పడితే 1 కిలో సినిమా అవుతుంది? లెక్కలేసుకుంటే సినిమా హిట్ అవుతుంది. లెక్కలేసుకోకుండా చేయాలా? లెక్కలేసుకోకుండా చేయాలి. మీరు మంచి లెక్కల స్టూడెంటా? మంచి టీచర్ ఉంటే మంచి స్టూడెంట్ అండి. అంటే మంచి టీచర్ లేరా మీకు అప్పుడు? చిన్నప్పుడు స్కూల్లో కొంచెం టీచర్లు భయపెట్టేవారు, అందుకని లెక్కల్లో బాగా చేసేవాడిని కాదు. తర్వాత 7th క్లాస్ లోను మెట్రికులేషన్ లోను మంచి లెక్కల టీచర్లు ఉన్నారు. అప్పుడు 100 వచ్చినాయి. మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి టీచర్లు భయపెట్టేవారు. సో టీచర్ ని బట్టే స్టూడెంట్ ఉంటారు, అంతే. డైరెక్టర్ ని బట్టే యాక్టర్లు ఉంటారు, యాంకర్ ని బట్టే ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ బాహుబలి లాంటి ఒక సినిమా, తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇట్స్ మేడ్ సో మచ్ ఆఫ్ సౌండ్. కంగ్రాచులేషన్స్ రాజమౌళి గారు. మేమందరం కూడా బాహుబలి అది మేమే తీసినట్టుగా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము. ఒక్కొక్కళ్ళు చూడండి, వాళ్లే బాహుబలి సినిమా డైరెక్ట్ చేశారన్నట్టు. అంటే ఎవరైనా సరే బాహుబలి చాలా బాగుందని మేము కేరళకి వెళ్ళినా లేకపోతే నార్దర్న్ పార్ట్స్ కి వెళ్ళినా సరే అది మా సినిమా, అది మేం చేశాము అని గర్వంగా ఫీల్ అయ్యేలాగా చేశారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అనే థాట్ మీ బుర్రలోకి దూర్చింది మీ నాన్నగారేనా? సినిమా అన్న థాట్ అంటే ఇంకా బాగా వెనక్కి వెళ్ళిపోతే మా అమ్మగారు అండి. అమ్మగారు, ఓకే. అంటే తనకి సినిమాలు చూడడం బాగా ఇష్టం. సో మమ్మల్ని సినిమాలకి తీసుకెళ్లిపోతా ఉండేది. సో చిన్నప్పటి నుంచి ఇలా సినిమాలు చూడడం అలవాటు అయిపోయింది. ఓకే. సినిమా ఫీల్డ్ లోకి రావాలి అన్న థాట్ కూడా నాన్నగారు బిగినింగ్ ఎంకరేజ్ చేయలేదండి. ఓకే. బిగినింగ్ లో ఎంకరేజ్ చేయలేదు, తర్వాత చేయాల్సి వచ్చింది. చాలా మంది అమ్మలు పాపం సినిమాలకు వెళ్ళొద్దురా అని చెప్తున్నారు, అంకు కొట్టి మరీ సినిమాలకు వెళ్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అవునా కాదా? చాలా మంది చేసే పనే అది ఇప్పుడు. ఎనీవే, మీ మదర్ లాగానే వీళ్ళ మదర్స్ కూడా ఎంకరేజ్ చేసి వీళ్ళల్లో ఎంతమంది రాజమౌళిలు తయారవుతారు అని ఆ ఏజ్ దాటిపోయినట్టుగా లేదు ఫేసులు చూస్తూ ఉంటే. సో 22 years ఏజ్ లో మీకు స్టార్ట్ అయ్యింది సినిమా చెయ్యాలి అని? లెక్కెట్టుకోవాలండి, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇంట్లో ఖాళీగా ఉంటుంటే తిడతా ఉండేవారు అందరూ, ఏం చేస్తున్నా ఖాళీగా. బేసిక్ గా నాన్నగారు తిడతా ఉండేవారు. సో నాన్నగారు తిట్లు నుంచి ఎస్కేప్ అవడానికి ఏదో ఒకటి పని చేయాలని చెప్పి అలాగా. ఏదో ఒక పని అంటారా? డైరెక్షన్ కాదు, అప్పుడు ముందు అసలు నాన్నగారు తిట్ల నుంచి తప్పించుకోవాలంటే ఏదో పని చేయాలి కాబట్టి సినిమాల్లోకి. మీకు ఎప్పుడు హీరో అవ్వాలనిపించలేదా? అంటే మధ్యలో కొన్ని రోజులు ఉందిలేండి, ప్రతి ఒక్కరి లైఫ్ లోనే ఉంటది కొన్ని రోజులు. అలా నా లైఫ్ లో కూడా ఉంది, కానీ వెరీ బ్రీఫ్, తొందరగానే తెలివి వచ్చింది. అవునా? అంటే ఇప్పుడు హీరో అయిన వాళ్ళందరికీ తెలివి రాకుండా అయిపోయారంటారా? నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో 95% మందికి మగవాళ్ళకి హీరో అవ్వాలని ఉంటదండి. ఆబ్వియస్ గా అందరూ ఏం అవ్వాలని ఉంటుంది తెలీదు, మంచి హౌస్ వైఫ్ అవ్వాలని తెలీదు. అయితే చాలా మందికి ఉంటది హీరో అవ్వాలనో, సినిమాలో యాక్ట్ చేయాలనో, ఒకసారి కనిపించాలనో, అదే కెరియర్ చేసుకోవాలనో, వాట్ ఎవర్ అదైతే ఉంటదండి. అది మనది కాదు అని మరి అంతమంది 95% మంది అవరుగా, 1% కూడా అవరు. మిగతా వాళ్ళందరిది ఊరిని అనుకోవడం కదా. కరెక్ట్. సో నేను అందులో ఉన్నాను, నేను తొందరగానే బయటకు వచ్చాను అందులో. ఓకే. మీ ఫ్యామిలీలో రైటర్ ఉన్నారు, ఒక డిజైనర్ ఉన్నారు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, లైన్ ప్రొడ్యూసర్ ఉన్నారు, యాంకర్లు ఎవరు లేరు కదా? మీరున్నారు కదా, ఫ్యామిలీయే కదా. అబ్బా, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయిందండి. నేను మొన్న కీరవాణి గారితో ఆడియో రిలీజ్ అప్పుడు కూర్చొని నేను ఫస్ట్ చేసిన ఆడియో రిలీజ్ స్టూడెంట్ నెంబర్ 1 అని చెప్పా. నేను ఫస్ట్ చేసిన ఆడియో రిలీజ్. ఆయన దగ్గర మొత్తం లిస్ట్ ఉందండి. ఆయన వెంటనే తీసి పద్మాలయ స్టూడియోస్ సో అండ్ సో డేట్ టుడే యాంకర్డ్ బై సుమా రాజీవ్ అని రాసింది లిస్ట్. ఆయన డైరీ తీసి చూపించారు. అమ్మయ్య, సాక్ష్యాలతో సహా దొరికిపోయానని. సో అన్ని నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు ఆయన. ఓకే. అవును, మీకు ఎప్పుడైనా సరే కోపం వస్తే సెట్ లో మైక్ పగలగొడుతూ ఉంటారు అనేది ఒకటి విన్నా, ఇది నిజమా?
ఎప్పుడు అండి, ఇప్పుడు లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. అందుకే మేము హ్యాండ్ మైక్ ఇవ్వలేదు ఇవాళ. ఎప్పుడు తగ్గింది? ఛత్రపతి అప్పుడా లేకపోతే విక్రమార్కుడా, మర్యాద రామన్న టైంలో? మగధీర వరకు గుర్తుందండి ఇసురుగొడ్డాలు. మర్యాద రామన్ నుంచి ఇంకా లేదు. ఎప్పుడు బాహుబలి ఒక్కసారి చేసినట్టున్నాను అంతే. మరి ఆ సౌండ్ వాళ్ళకి కాంపెన్సేషన్ మీరే తర్వాత ఇచ్చేవాళ్ళ? తెలీదండి, ఆయనే రామ చూసుకుంటుంది. నేను ఇప్పుడు వల్లి గారు చూసుకుంటున్నారు కాబట్టి మీరు మైక్ పగలగొట్టట్లేదు అంతేనా? ఆవిడతో మళ్ళీ ఇవన్నీ చెప్పుకోవాలి నేను ఎందుకు అని. వదిన ఉంటే పగలగొట్టాల్సిన అవసరం తీసుకురాదేమో. విచిత్రమైన కత్తులే, సోలాలు, బల్లాలు, కత్తులు, ఆయుధాలు. ఒక్కసారి నన్ను పరిచయం చేయని నిన్ను ముందు. యాక్చువల్లీ చెప్పలేదు కానీ ఇది మా ఈ జంక్షన్ ప్లాట్ఫామ్ అండి. మా తాతగారు నాకు రాసిచ్చారు, ఆయనే మా తాతగారు. అంటే ప్లాట్ఫామ్ రాసి ఇచ్చేస్తారా? అంటే మా తాతగారు ఈ ల్యాండ్ బ్రిటిష్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్తూ వెళ్తూ దీన్ని మళ్ళీ ఆయనకి ఇచ్చేశారు. ఇటువైపు నుంచి ట్రైన్లు వెళ్ళటం లేదు, నాకేమో స్టూడియోలు దొరకటం లేదని నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇతను ఇక్కడేమో కాస్త టీలు కాఫీలు అమ్ముకుంటూ ఉంటాడు, సింగరం అని. బొంగరం అని వాడు చాలా బిజీ అయిపోయాడు, ఇటు దొరకటం లేదు. ఇంకోటి కూడా ఉన్నాడులేండి. ఇవాళ ఏమమ్ముతున్నావు? ఈ రోజు ఆయుధాలు. సార్ సినిమాలో వాడిన మొత్తం ఆయుధాలన్నీ ఈ మంచి గిరాకు వస్తే నాకు వస్తుంది విగ్. కట్టప్ప? అవును, ఇది గెట్టప్పే. ఈ గెటప్ వేసావేంటయ్యా? నాకు పైన ఏం లేదు కదా, మీరు చేపిస్తా అని ఫస్ట్ ఎపిసోడ్ నుండి 25 ఎపిసోడ్లు నడిచినాయి. పైన లేకుండా వేసే ఒకే ఒక గెటప్ ఇది ఒక్కటే ఉన్నది. సార్ పుణ్యమని. సార్ మీ మాటే నాకు శాసనం, అమ్మగారి దగ్గర ఉంటే నాశనం. ఏంటి నాశనం చేసినావు అంటున్నావు? ఒకసారి స్టేషన్ లో కనిపించకుండా చేస్తాను చెప్తున్నాను. ఇప్పటి వరకు కనబడకుండానే ఉన్నా, ఇప్పుడైనా కనిపిద్దాం అనుకోని. పైన లేదు సార్, లాస్ట్ కి ఇక్కడైనా వచ్చింది సార్. పైన కూడా మీ మొత్తం అవన్నీ అమ్ముకొని నేను విగ్ చేయించుకుంటా సార్. ఒక్కసారి మేడం, ఏమేమి ఆయుధాలు ఉన్నాయి నీ దగ్గర? మొత్తం అన్ని, బాల్స్ నుంచి సైకిల్ వరకు మొత్తం ఉన్నాయి. ఓకే, అన్ని ఆయుధాలు తీసుకొచ్చావా? టోటల్ హోల్ మొత్తం. ఓకే సరే, సార్ వచ్చారు ఇవాళ మన స్టేషన్ కి, స్పెషల్ గెస్ట్. టీ, కాఫీ, సోడా ఏదో ఒకటి ఇచ్చేది ఉండాలి కదా. నా రెగ్యులర్ వర్క్ తీసుకొస్తా. ఇక్కడే ఉంటాడు పాపం. ఎప్పటికైనా విగ్ చేయించుకోవాలనేది అతని కోరిక. వాడు చదరని ఆ శబరిమలై, సింగమలై, 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 సింగమలై. చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ, మన్మధుడి డిషుం డిష్యూ. చింతా తచ్చి తచ్చి చింతా తత్తా, చింతా తచ్చి తచ్చి చింతా తత్తా, చింతా తచ్చి తచ్చి చింతా తత్తా, చింతా
చితా చితా చింతా తక్క నేటి నుంచి దేవుడు అభికుడు మరుడొగుడు ఉన్న కించ భావాన్ని కూకటి వాళ్ళతో సైతం ప్రకటించి వేసరా ఈ రౌరవమున సర్వదా చితదా చితదా సహస్రద పాపపంచులమైన పూర్ణ మాత్ర జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా గావించాలా నో డౌట్ ఎనీ డౌట్ నో డౌట్ నో డౌట్. పెళ్లి చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు వందలో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడినట్టేరా ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను ఎక్కువైనా పర్వాలేదు లెక్క తక్కువ కాకుండా చూసుకో పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై వచ్చుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై ఇంతమంది వచ్చారు బాగానే ఉంది. ఫైనలీ బాహుబలి అంటే అబౌవ్ 6 feet ఉండాలమ్మా. నువ్వేంటి మరి 6 inches వచ్చావు? మేడం అది సినిమా మేడం 70mm స్క్రీన్, అందుకే ప్రభాస్ గారిని 6 అడుగులు చూపించారు. నెక్స్ట్ సారు సీరియల్స్ ఏవో చేస్తున్నారట, అందులో అది మాత్రం 21 inches కదా, దాంట్లో నేను సరిపోతానని. నేను చేస్తున్నానా? అంటే బాహుబలి సిరీస్ ఏమైనా చేస్తున్నారా? సిరీస్ సీరియల్ కాదు. బాహుబలి సిరీస్, బాహుబలి యానిమేషన్, కామిక్స్ అని మొదలెట్టారు కదా. అవునవును. సో సిరీస్ ఏమైనా రాబోతోందా? వస్తుందండి బాహుబలి సిరీస్. బాహుబలి అంటే ఈయన 21 inches టీవీకి కరెక్ట్ గా ఉంటాడని. మేడం ఏగ ఎంత ఉంటది మేడం? ఈగెంత ఉంటది? ఇంత ఉంటది. కానీ ఆయన ఎంత చేశాడు దాన్ని? మరి నేను ఎంత ఉన్నా మరి ఇంకెంత చేస్తారో. ఇంతకన్నా ఏం చేయలేదు. చాలా కష్టం అమ్మా. ఇంతుండే ఈగని ఇంత చేయొచ్చు, కానీ ఇంతుండే నిన్ను ఎంతైనా చేయలేరు. అన్ని మీరే చెప్పేస్తారా? ఈ స్టేషన్ ఎవరిది? మీదే. 1900 బుక్ చేయాలి నేను ఇప్పుడు నీకు. కొనుగోడానికి కూడా కాస్ట్ ఉంది. ఏమైనా అవకాశం ఉంటుందా? 21 అండి. తెలీదు, ఆలోచించాలి. మీరు రికమెండేషన్ చేస్తే మరి ఇంక తప్పదు కదా ఆలోచించాలి. మేడం నేను రికమెండ్ చేయట్లేదు. సార్ పక్క నుంచి అలా నడిచి వెళ్ళిపోతే చాలు, ప్రేమ అంటే చాలు నాకు. ఇంకేం ఆగు. ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 వచ్చాయి కదా, అలా మీకు ఈగా 2 తీయాలనే ఆలోచన ఏం రావట్లేదా? చాలా ఉంది చేయాలని. ఇతనికి మాస్క్ పెట్టేయండి, మీకు ఖర్చు తగ్గుతుంది. సార్ లాస్ట్ లో పేరు మీరు చేసేయండి, ఇంకెందుకు మీరు చేసేయండి. నిన్ను నన్ను కలిపి తిట్టారు, అర్థమైందా నీకు? ఫస్ట్ మిమ్మల్నే కదా? కాదు, ఫస్ట్ నిన్నే. నువ్వు రావడం వల్ల నన్ను తిట్టారు. ఓకే, ఓన్లీ రాజమౌళి గారు తెలుగు బాగా మాట్లాడతారు, అఫ్ కోర్స్ మదర్ టంగ్. హిందీ కూడా నేర్చుకున్నారు, ఈ మధ్య కన్నడ కూడా విన్నాం మేము. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చండి? అంటే కొంచెం కొంచెం అర్థం అవుతాయండి అన్ని. తెలుగు ఊరుకోండి, మీరు ఇంగ్లీష్ కన్నడ వచ్చు. అనర్గళంగా మాట్లాడుతున్నారు మీరు. అనర్గళంగా ఏం కాదండి, అంటే అది అనర్గళం కాదా? అది కాదు, మీరు కొంచెం మాట్లాడితే చెప్తాను. మొత్తం మీరే మాట్లాడితే నేను ఏం చెప్తాను. నేను పుట్టింది అక్కడ రాయచూరులో, తర్వాత మధ్య మధ్యలో సెలవులకి దానికి వెళ్తున్నప్పుడు కొంచెం కొంచెం వచ్చు. కొంచెం స్లోగా ఎవరైనా మాట్లాడితే అర్థం అవుతుంది.
మొన్న అక్కడ వాళ్ళకి అప్పీల్ చేయడానికి ఒక గంట సేపు కూర్చొని రాసుకొని బట్టి కొట్టి మళ్ళీ అది సరిగ్గా ఎక్కడ చెప్పినామని చెప్పి కెమెరా వెనకాల పేపర్ పెట్టుకొని అప్పుడు చదివి. అవునండి, మీరేం చేస్తారో మాకు తెలుసండి. నేను బాహుబలి 2 ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో నాకు కూడా తెలియకుండా మీరు ఒక పని అక్కడ చేశారండి. అసలు అది అక్కడ ఎందుకుందో నాకు అర్థం కాలేదండి అప్పటి వరకు. అక్కడ కొన్ని పేర్లు మర్చిపోతాను, మరి గుర్తుండదు. అంతమంది పనిచేశారు, వాళ్ళందరి గురించి చెప్పాలి. ఆ పక్కన పోలీసులు వచ్చి టైం అయిపోయింది క్లోజ్ చేసామంటున్నారు. మీ మంచితనం కాబట్టి పోలీసులు వచ్చి టైం అయిపోయింది క్లోజ్ చేయమంటే చేస్తున్నారు. చాలా ఫంక్షన్లు వాళ్ళు క్లోజ్ చేయరు. టైం అయిపోయిందంటే అయిపోయింది అయితే ఏంటంటారు. మీరు మాత్రం వాళ్ళ గురించి ఆలోచించి అవును క్లోజ్ చేయాలి అని ఆ రోజు ఆలోచించి టైం కి క్లోజ్ చేశారు. అంటే మా వదిన ఏదన్నా ఒక పద్ధతి అంటే పద్ధతి ప్రకారం వెళ్ళాలి. వాళ్ళ అన్నింటి వరకు మనకు పర్మిషన్ ఇచ్చారంటే అన్నింటి వరకే మేము చేయాలి. ఓకే, దాటడానికి కుదరదు. అంటే ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వల్లి గారు పెట్టేవి, ఇవి సినిమా వరకేనా లేకపోతే కీరవాణి గారికి కూడా చాలా రూల్స్ ఉండి ఆయన ఎప్పుడైనా మీ దగ్గర అన్న సందర్భాలు ఉన్నాయా? అలా కాదండి, అంటే తను పద్ధతిగా ఉండాలన్నది మాకు స్ట్రిక్ట్ గా అలవాటు అయిపోయింది వదిన వచ్చిన తర్వాత. మా ఆవిడ అంతే. సో నాకు గానీ పెద్దనికి కానీ లేకపోతే మా పిల్లలకు కానీ అందరికీ కూడా ఇంకా రూల్ లో ఫాలో అవడం అలవాటు అయిపోయిందండి. కానీ నిజం చెప్పొద్దు రాజమౌళి గారు, నేను మొన్న బాహుబలి 2 వరకు కొంచెం వీక్ అయ్యాను మధ్యలో. కానీ ఎప్పుడైతే రమగారు వల్లి గారు కలుస్తారో నాకు చాలా స్ట్రెంగ్త్ వచ్చేస్తుందండి. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళి చాలా డైనమిక్ గా రియాక్ట్ అవుతుంటాను. ఏమైంది నీకు ఇవాళ అంటారు. సో అప్పుడప్పుడు వాళ్ళని కలుస్తూ ఉండడం నాకు చాలా అవసరం. నా మెంటల్ స్ట్రెంగ్త్ కి చాలా హెల్ప్ అవుతారు వాళ్ళు. దే ఆర్ రియల్లీ 2 వెరీ పవర్ఫుల్ ఉమెన్. వండర్ఫుల్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందిని మీకు చూపిస్తాము. అఫ్ కోర్స్ మీరు వాళ్ళ గురించి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ ఒక 1 లైనర్లు చెప్పండి వాళ్ళ గురించి. ఓకే, పిక్చర్ నంబర్ 1. నాన్నగారు నన్ను ఒక అబద్ధాల కోర్ని చేశారు. నాన్నగారు అన్టైరింగ్ అండి, అసలు బద్ధకం ఉండదు. నాన్నగారికి ఇప్పుడు 74-75 ఇయర్స్ అని అసలు చూస్తే అనిపించదు. మార్నింగ్ 5కి లేచిపోతారు, వాకింగ్లు చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు. అక్కడ బాంబే వెళ్ళిపోతారు, ఇటు చెన్నై వెళ్ళిపోతారు, ఇటు బెంగళూరు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఎవరినైతే సరే కలిసేస్తారు. ఇప్పుడు కాదు కానీ 2 ఇయర్స్ క్రితం వరకు మాకు పెద్ద జోక్ ఏంటంటే నాన్నగారు బాంబే వెళ్ళారంటే టక్ మన ఫోన్ వస్తుంది. నాన్నగారు అంటే ఎక్కడున్నారంటే ఒకసారి నాన్న అమీర్ ఖాన్ గారితో మాట్లాడు అంటారు. హలో సార్ మాట్లాడు. ఒక 4 రోజుల తర్వాత ఒకసారి నాన్న సల్మాన్ ఖాన్ తో మాట్లాడారు. ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరికి కథ చెప్తున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారు అనేది అసలు తెలియదు. అన్టైరింగ్ అండి, అసలు సూపర్ యాక్టివ్. లేజినెస్ అనేది నాన్నగారు ఏ క్వశ్చన్ లేదు. ఓకే, మీ ఫ్యామిలీలో నేమ్స్ కూడా మీ అమ్మగారు రాజనందిని గారు, అలాగే ఇటువైపు శివశక్తి దత్త గారు, అన్ని పేర్లలోనే చాలా రాజసం ఉంటుందండి. మీ ఫ్యామిలీ కూడా రాజుల కైండ్ ఆఫ్ వంశం అని, మీకు బంగారు చేపలు ఉండేవని విన్నాను. అలాంటి ఏం లేదండి, అలాంటి ఏం లేదు. నిజం చెప్పండి, 2-3 చేపలు దాచారంట కదా. ఏం లేదండి, లేదు నాకు ఆథెంటిక్ సోర్స్ ద్వారా నాకు తెలిసింది. బంగారు చేపలు ఏం లేవండి, అలాంటి ఏం లేదు. మీ నాన్నగారు చెప్పలేదేమో, ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అడగండి. అడుగుతాను. ఎక్కడైనా దాచిపెట్టి ఉంటారు. మీకేమైనా చెప్పారా? ఆయన చెప్పలేదు, కానీ నాన్నగారు కథలు చెప్తా ఉంటారు, చాలా కథలు చెప్తారు. అలాంటి ఏమైనా చెప్పారేమో అని. ఓకే, నెక్స్ట్ పిక్చర్. అమ్మగారి ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ చెప్పారు మాకు. అమ్మ నాకు అంటే ఏ కొడుకన్నా ఏ తల్లికి కన్నా ఏ కొడుకంటే కూడా తల్లికి చాలా చాలా ఇష్టం. దట్స్ ఆబ్వియస్. మా అమ్మకి ఏంటంటే అండి, నాకు ఇంకెక్కడ ఉండదేమో ఇలాంటి తల్లి. నాకేంటే చిన్నప్పుడు ఏదో ఖాళీ కూర్చున్నాను అనుకో, ఎందుకలా ఖాళీగా కూర్చుంటావు, ఏదైనా కామిక్స్ తీసి చదువుకోవచ్చు కదా, బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా అనేదండి. ఇప్పుడు క్లాస్ పుస్తకం తీసి చదవచ్చు కదా, హోంవర్క్ చేయొచ్చు కదా అని నాకు మా అమ్మ ఎప్పుడు ఏనాడు చెప్పలేదు. రోషన్ నువ్వు చూడకమ్మా, ఎప్పుడు ఏనాడు చెప్పలేదండి. ఇంకా తన సినిమా ఏదన్నా చూసి తనకు నచ్చితే వెళ్ళి అరే ఈ సినిమా బాగుందిరా వెళ్ళి చూడండి డబ్బులు ఇచ్చి పంపించేదండి. తనకి మహా నమ్మకం నేను పైకి వస్తాననేది ఒక గ్యారంటీ, లైఫ్ లో ఒక గ్యారంటీ. ఎప్పుడు పైకి వస్తాం ఎలా పైకి వస్తాం నాకు తెలియదు, కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి
ఓకే పెద్ద అయిన తర్వాత నేను ఒక పెద్దోడిని అయిపోతాను, బాగా రిచ్ అయిపోతాను, బోల్డ్ అంత డబ్బులు వచ్చేస్తాయని ఒక గ్యారంటీ ఉండేది మైండ్ లో. ఎలా వస్తాయో ఈ దారి ఏంటో తెలియదు, బట్ గోల్ మాత్రం గ్యారంటీ అనేది ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి అమ్మ. సంకల్ప బలం ఆవిడది. ఉమ్. ఓకే నెక్స్ట్ పిక్చర్. సాహోరే బాహుబలి. ఈయన సంగీతం పక్కన పెట్టండి, సంగీతం తను ఏం చేస్తాడో అన్ని అందరికీ తెలిసిందే. ఒక యాంగిల్లో అతి చిన్న పిల్లోడు ఉంటాడండి పెద్దంలో, అంటే ఒక 5 6 వాడికి 5 6 పిల్లోడికి ఎలాంటి ఫుడ్ ఇష్టమో, ఎలాంటి జోక్స్ ఇష్టమో, ఏ విషయాలు చూసి ఎక్సైట్ అవుతాడో అది ఒక సైడ్ అండి పెద్దన్న. ఇంకోటి మహాజ్ఞాని, మొత్తం అసలు సర్వసంగ పరిత్యాగి ఎంత జ్ఞానంతో ఉంటాడో, మహా ఋషి ఎంత జ్ఞానంతో అంత జ్ఞానంతో ఉంటాడండి. రెండు పక్క పక్కన ఉంటాయి పెద్దన్న. అంటే నేను కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ మహాభక్తుడు, ఎథీస్ట్ కూడా. ఓకే రెండు, దేవుడు అంటే మహా నమ్మకం ఉంటది, అస్సలు దేవుడు అంటే నమ్మకం లేని ఎథీస్ట్ లా కూడా ఉంటాడండి. ఓకే రెండు యాంగిల్స్ ఉంటాయి పెద్దలో. ఈ మధ్య విరివిగా ట్వీట్స్ పెడుతున్నారు. నెక్స్ట్ పిక్చర్. వల్లి గారు. వదిన పెద్ద కోడలు అండి, మా ఇంటికి పెద్ద కోడలు. ఉమ్మడి కుటుంబం మాది. మొత్తం 13 మంది కజిన్స్ మేము. 5 నాన్నగారులు, అంటే మావయ్యలు, అత్తయ్యలు, 8 మంది మరుదులు, మేమందరం. వాళ్ళందరికీ ఇంటి పెద్ద కింద వచ్చిందండి. మా అందరితో ఉమ్మడి కుటుంబం. పెద్ద కోడలు, ఇంట్లో పెద్ద కోడల్లో మా అందరినీ ఇదంతా నా ఫ్యామిలీ అని యాక్సెప్ట్ చేయకపోతే మా ఫ్యామిలీ ఎప్పుడు విడిపోయి ఉండేదండి. సో వీళ్ళందరూ నా ఫ్యామిలీ అని కాదు, అందరు మా మరుదులందరం కూడా తను వచ్చిన విత్ ఇన్ 1 వీక్ తన అమ్మ అని పిలవడం మొదలు పెట్టామండి. ఓకే మా కుటుంబాన్ని అంతటినీ అలాగా విడిపోకుండా అలా కట్టిపెట్టింది వదినండి. ఓకే నెక్స్ట్. మయూ బంగారు తల్లి. నా లైఫ్ లో నన్ను కొట్టినోళ్ళు, నా ఒంటి మీద దెబ్బేసిన వాళ్ళు మా అమ్మ, మా ఆవిడ, మా అమ్మాయి, ముగ్గురే. అమ్మా పాప ఓకే, మధ్యలో రమ్మగారు కూడా. అంటే ఎప్పుడు ఒకసారిలేండి. మా అమ్మ ఒక 10 సార్లు కొట్టుంటదండి. మా ఆవిడ ఒకసారి, రోజు కొడతా ఉంటదండి ఇది. నెక్స్ట్. ఏం చేస్తున్నాడు? ఈడు బంగారం అండి. నా కూతురు రాక్షసి, ఈడు బంగారం. ఈడు ఏం చెప్తే వింటాడండి. ఇప్పటికి ఇంత వయసు వచ్చి ఆడి కాళ్ళ మీద ఆడు నిలబడినా కూడా నేను ఏదైనా కొంచెం గట్టిగా కార్తికేయ అంటే భయపడతాడు. దానికి నేను భయపడతా ఉండాలి. లైన్ ప్రొడ్యూసర్ గా నాకు చాలా గర్వంగా ఉంటది కదండి, అలా అనిపిస్తా ఉంటుంది. ఏమైనా హీరో అవుతాడా? అవునండి. నేను చెప్పాను కదా అందరికి ఒక టైంలో ఉంటదని చెప్పి, అలా వాడికి కూడా ఒక టైం లైన్ లో ఉంది హీరో అవ్వాలని. బట్ దాటేసాడు. అప్పుడు మన షో టైం ఆడియో రిలీజ్ లో ప్రతి వాళ్ళు రెచ్చిపోయారు. అలాంటి సరదాలు ఉంటాయి. ఎప్పుడైనా స్క్రీన్ మీద సరదా కనిపించి ఏదైనా ఒక వేషం వేసి అలాంటివి ఉంటాయి. మా కుటుంబంలో ఎవ్వరికి లేనిది ఆడికొక్కడికి మాత్రం ఉన్నది బిజినెస్ సెన్స్ అండి. సో మొత్తం మా కుటుంబం అంతా కూడా ఆర్ట్ సైడే, మా అందరికి ఆడొక్కడే. బిజినెస్ హెడ్ కూడా దొరికేశారు మీకు. నెక్స్ట్ పిక్చర్. బై మిస్టేక్ వచ్చిందండి, తీయండి. ఉంచండి, పర్లేదు ఉంచండి. ఏ రంగంలో అయినా సరే ఎవరైనా టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉంటే, ఆ రంగం గురించి వాళ్ళకి బాగా నిష్ణాతులు అయి ఉంటే వాళ్ళంటే నాకు చాలా గౌరవం ఎక్కువ ఉంటుంది. మా యోగా టీచర్ వాణి గారు, ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, ఇలాగ వాళ్ళంటే నాకు చాలా గౌరవం. వాళ్ళ రంగం ఏదో ఒకళ్ళదానికి ఒక సంబంధం లేదు, బట్ ఆ రంగంలో వాళ్ళు నిష్ణాతులు అయి ఉండాలి. వాళ్ళంటే నాకు గౌరవం అండి. అలాగే ఈవిడంటే కూడా నాకు చాలా గౌరవం. థ్యాంక్ యూ అండి, నిలబెట్టుకుంటారు ఆవిడ. నెక్స్ట్ పిక్చర్. ఈ మధ్యలో ఉండే ఆవిడ ఉన్నారు చూసారా, ఆవిడలో ఉండే ఒక క్వాలిటీ మీలో కూడా ఉంటే బాగుంటుంది అనేది ఏమైనా మీకు ఒక ధైర్యం అండి. ధైర్యమా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన కాంప్రమైజ్ అవ్వకుండా, తన వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వకుండా ఖచ్చితంగా అలా నిలబడగలదు. ఆ ధైర్యం నాకు అస్సలు లేదు. నాకు చాలా భయాలు, 100 భయాలు ఉంటాయి నాకు. మీరు 100 భయాలు ఉంటే ఇన్ని కోట్ల సినిమా ఎలా తీస్తారండి? అది కాదండి, అది దట్ ఈస్ నథింగ్. ఈ భయాలు కాదు, అది మాత్రం కరెక్ట్. ఐ ఆల్సో అగ్రీ. అమ్మగారికి చాలా ధైర్యం ఎక్కువ. నెక్స్ట్.
The darling ప్రభాస్. ఈయనలో మీరు మార్చాలనుకుంటున్న ఒక్క క్వాలిటీ చెప్పండి. దానికి బాగా సిగ్గు ఎక్కువ అండి. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మొహమాటం ఎక్కువ, అవతల వాళ్ళ గురించి ఏదైనా చెడుగా మాట్లాడడం అది అసలు లేదు. ఎవరితో ఎక్కువ మందితో కలిస్తే వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడాలంటే అబద్ధం చెప్పలేడు, అలాగని చెప్పలేడు. అందుకని అసలు ఎవరితో కలవడు. తన ఫ్రెండ్స్, తన మొక్కలు, తన కుక్కలు. ఈ 4 ఏళ్లు అయింది కదండి ఈ ప్రయాణం బాహుబలి సినిమా. ఇప్పుడు అయిపోయిన తర్వాత అరే ఇంత తొందరగా అయిపోయిందా, ఇంకొంతకాలం ఉంటే బాగుంటుంది, ఇంకొక పార్ట్ 3 స్టార్ట్ చేసేద్దాం అన్న ఫీలింగ్ వచ్చిందా మీకు? పార్ట్ 3 స్టార్ట్ చేయాలని లేదండి, కానీ నిన్నే చెప్తున్నాను, మా ఆవిడతో కార్లో వెళ్తా ఉంటే షూటింగ్ చేసిన లొకేషన్ దగ్గరలో మా చుట్టాలు ఇల్లు ఉంది. వెళ్తా ఉంటే చాలా సడన్ గా ఇలా మెలి తిప్పేసినట్టు అయిపోయిందా, లేరు వాళ్ళందరూ, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. లేరంటే అందరూ ఉన్నారు, బట్ అందరం కలిసి ఒక పనిలో ఉన్నాం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని మీద వాళ్ళు. ఓకే, సో మంత్లీ గెట్ టుగెదర్స్ ఏమైనా ప్లాన్ చేయండి. అంటే చేస్తాం, జరుగుతూనే ఉంటాయి. రావచ్చు మీరు ఎప్పుడైనా, ఎనీ టైం వెల్కమ్. మీరు మళ్ళీ చేస్తారులేండి, మళ్ళీ బాహుబలి చేస్తారు. నెక్స్ట్ అనుష్క, స్వీటెస్ట్ హీరోయిన్. నన్ను నంది 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 అని అందరూ ఇంట్లో నంది అని పిలుస్తారండి. వాళ్ళు ఫస్ట్ టైం విక్రమార్కుడు చేసినప్పుడు మా ఆవిడతో జత కట్టి నన్ను నంది పంది అనేసింది ఒకసారి. చాలా చాలా ఎఫెక్షనేట్ అండి, వెరీ వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఫ్రెండ్. టెరిఫిక్ స్క్రీన్ ప్రెసెన్స్, చాలా అందంగా ఉంటుంది, విపరీతమైన డెడికేషన్, ప్రొఫెషనలిజం అన్నీ ఉంటాయి. బట్ బాహుబలిలో రమ్యకృష్ణ గారు ఎదురుగుండా నిలబడి, రమ్యకృష్ణ గారు అంటే టాప్ ఆఫ్ ద టాప్ యాక్ట్రెస్ లో, అసలు స్క్రీన్ ప్రెసెన్స్ లో కానీ, యాక్టింగ్ లో కానీ, దేంట్లోనే సరే టాప్. ఆవిడ ఎదురుగుండా నిలబడగలదా, అసలు ఆనగలదా అంటే షీ మ్యాచ్డ్ హర్ వర్డ్ టు వర్డ్, ఎక్స్ప్రెషన్ టు ఎక్స్ప్రెషన్, లుక్ టు లుక్, మొత్తం అంతా మ్యాచ్ చేసి ధీటుగా నిలబడింది. అమ్మా స్వీటీ ఎంత మంచి యాక్టర్ అని చెప్పి నేను అనుకుని ఇలా చేసింది. ఓకే, సో ఈ పిక్చర్స్ అన్ని అయిపోయాయి. రాజమౌళి గారు, మీరు ర్యాపిడ్ ఫైర్ ఆడబోతున్నారు, కానీ అంతకన్నా ముందు మా స్టూడెంట్స్ ఏమో రెడీగా ఉన్నారు కొన్ని క్వశ్చన్స్ షూట్ చేయడానికి. సరే, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని నాకు ఉంది. ఎవరు అడుగుతారు? హాయ్ సార్, నా పేరు శ్రీకాంత్. మోస్ట్ ఆఫ్ చాలా మంది డైరెక్టర్స్ ఇష్టమైన దర్శకుడు గానీ, ఇన్స్పిరేషన్ గానీ అంటే స్టీఫెన్ స్పీల్బర్గ్ అనో, లేకపోతే జేమ్స్ కామరూన్ అనో, హాలీవుడ్ వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు. మీరు చాలా సందర్భాల్లో మన తెలుగు దర్శకుడైన కేవీ రెడ్డి గారు అని చెప్పారు. సో ఆయన నుంచి మీరు మళ్ళీ ప్రభావితం చేసిన అంశాలేంటి? ఇష్టమైన దర్శకులు నాకు స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా నాకు చాలా చాలా ఇష్టం, విపరీతమైన ఆరాధన ఉంది. బట్ కేవీ రెడ్డి గారు అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టం. కమర్షియల్ స్క్రీన్ ప్లే అన్నదానికి నిర్వచనం చెప్పారు ఆయన. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మాయాబజార్ లో వర్దిల్లు మా తల్లి వర్దిల్లవమ్మ అని ఒక చిన్న పాట ఉంటుంది. ఆ ఒక్క పాటలో ఎంత, అది 2 minutes సాంగ్, ఒక 7-8 క్యారెక్టర్ల తాలూకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్లు, వాళ్ళ స్వభావాలు, పాత్ర స్వభావాలు అన్ని చెప్పేశారు. అది జస్ట్ మచ్చుతోనక అంతే, కేవీ రెడ్డి గారు చేసిన ఒక చిన్న మచ్చుతోనక. సో కమర్షియల్ గా సినిమా ఎలా ఉండాలి, ఎలా చేయాలి అన్న దానికి ఆయన ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. పౌరాణికాలు అంటే పెద్ద పెద్ద డైలాగులు, కష్టమైన మాటలు అవన్నీ ఉండాలని మెంటల్ గా అనుకుంటా ఉంటాం. బట్ మాయాబజార్ చూస్తే మామూలుగా మన సోషల్ సినిమాలు ఎలా మాట్లాడుకుంటే అలా అన్న, వదిన, అక్క, చెల్లి అని ఇలా మామూలు భాషలో మాట్లాడేసుకుంటూ ఉంటారు. సో అలాంటి ఎన్నో ఉన్నాయి ఆయన కేవీ రెడ్డి గారు అంటే. అందుకని ఆయన అంటే చాలా చాలా గౌరవం, ఇష్టం. ఓకే, ఎవరైనా డైలాగ్ చెప్పాలనుకుంటున్నారా? అడుగు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రదీప్ సార్. ఒక మనిషి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎక్కడో ఒక చిన్న కంగారు ఉంటుంది. మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు, ఈ చేసే ప్రాసెస్ లో మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? ప్రతి క్షణం భయం అనిపిస్తూనే ఉంటుంది, ఎవ్రీ సెకండ్ భయం ఉంటుంది. ఏది భయం? భయం ఉంటది, సేమ్ టైం నమ్మకం ఉంటది. కాన్స్టెంట్ గా అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఇది తేడా చేస్తే చాలా మంది మనల్ని నమ్ముకున్న వాళ్ళు లైఫ్ రిస్క్ లో పడతాయి, చాలా మంది వాళ్ళ కెరియర్స్ దెబ్బతింటాయి అన్న భయం కాన్స్టెంట్ గా, మనం అనుకున్నది కరెక్ట్ గా వస్తుందా లేదా, తీయగల అనే భయం ఉంటది. చాలా గొప్ప ప్రాజెక్ట్ ఇది, చాలా గొప్ప కథ, చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయి, చాలా మంచి టీం ఉంది. వీ కెనాట్ ఫెయిల్, ఇంత పెట్టుకున్నప్పుడు వీ కెనాట్ ఫెయిల్ అన్నది ఆ ధైర్యం ఉంటా ఉంటుంది. సో రెండు పక్కనే వెళ్తా ఉంటాయి. కరెక్ట్, నాకు కూడా అలాగే ఉంటుంది. ప్రతిసారి స్టేజ్ ఎక్కి ఆడియో రిలీజ్ లో యాంకరింగ్ చేసేటప్పుడు నేను తప్పులు చేస్తానేమో అన్న భయం ఉంటుంది, బాగా చేయాలి అన్న ఒక ఇది కాన్ఫిడెన్స్ ఉంటుంది. భయం పోయిన రోజు
కంప్లీట్ గా మొత్తం నాశనం అయిపోతాం. ఓకే, డైలాగ్ చెప్పిన వాళ్ళతో ఎండ్ చేసేద్దాం. ఎవరు చెప్తున్నారు డైలాగ్? హాయ్ సార్, నా పేరు విశ్వ. ఓకే, నేను మర్యాద రామన్న సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తాను సార్. భయం నీ కళ్ళల్లో కనబడుతుంది నాయన, కొంచెం తీసి పక్కన పెట్టు. మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాలబ్బా, కానీ ఈ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట నెత్తురు చిందించకూడదు అనే ఆచారం ఉంది. బైరెడ్డి, ఇక్కడ మాట్లాడుతా ఉన్నాను కదా, అవతలికి పో. నువ్వు ఇది సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? నువ్వు కూడా మాట్లాడడం అలాగే ఉంటుందా? మాది కడప మేము. మీది కడప. నేను చెప్తాను ఒక డైలాగ్. ఎందుకు భయపడతావు? భిక్షు యాదవ్ మనుషులు నీకన్నా బలవంతులు, కొట్లాటల్లో ఆరితేరిన గుండాలు, చావంటే లెక్క చేయని రౌడీలు. వాళ్ళని గెలవడానికి నీ దగ్గర ఏముంది? గెలవాలన్న ఒక కోరిక తప్ప. ఈ డైలాగ్ చెప్పింది ద గ్రేట్ యాక్టర్ రాజీవ్ కనకాల. ఓకే, కూర్చోండి. అమ్మాయికి ఇవ్వమ్మా, మళ్ళీ అమ్మాయిని తొక్కేశానంటారు. లాస్ట్ క్వశ్చన్. హలో సార్, హలో అమ్మా. నా పేరు శాంతి. మీరు ఈగ 2 సినిమా చేస్తే నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటారా? ఓకే అమ్మా, ఆయన ఈసారి ఆడ ఈగని ప్లాన్ చేస్తున్నారంట. ఓకే, మీ ఆన్సర్స్ ఒకవేళ ఎస్ అయితే మీరు గ్రీన్ బలూన్ పగలగొట్టండి, నో అయితే రెడ్ బలూన్ పగలగొట్టండి. ఓకే, ఈ 4 ఏళ్లలో ప్రభాస్ రాణాకి పోటీగా మీకు ఎప్పుడైనా కండలు పెంచాలనిపించిందా? అమ్మా, మీకు భయం అంటే నేను నమ్మలేదు కానీ మీ అర్ధాంగి అయిన రమారాజమౌళికి అబద్ధం చెప్పి దాన్ని నిజం అని నమ్మించడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంత అంటే ట్రై చేశాను, అంటే సక్సెస్ అయితే రెడ్ నొక్కాలా, ఫెయిల్ అయితే నొక్కాలా అని. ట్రై చేశారా? అంతవరకే మా క్వశ్చన్. ట్రై చేశాను. ట్రై చేశారు. ఇన్నేళ్లు డైరెక్ట్ చేస్తూ వచ్చారు కదా, సరదాగా ఎప్పుడైనా మీరు ఒక పాత్ర పోషించాలని మీకు అనిపించిందా? మీరు గడ్డం పెంచడం ఆపారా? ఏం క్వశ్చన్? అంటే ఇంతకన్నా పెరుగుతుందా, ఇక్కడతో ఆపారా అని. ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్, సో మీరు ఆలోచించి సమాధానం చెప్పి పగలగొట్టాలి. మీరు గడ్డం పెంచడం ఆపారా? అంటే నేను పెంచడం ఏంటంటే అది పెరిగిపోతా ఉంటది కదా, నేను పెంచడం. నాకు బేసిక్ గా గడ్డం గీసుకోవడం రాదండి. ఎప్పుడు హెయిర్ కట్కి వెళ్తానో అప్పుడు బార్బర్ షాప్ లో అప్పు చెప్పేస్తే ఆయన గీసేస్తాడు. ఓకే, సో దీనికి న్యూట్రల్. న్యూట్రల్, ఏం చేయలేదు. వేరే వాళ్ళ టీవీ రిమోట్లు తీసుకొచ్చే అలవాటు పోయిందా? ఎలా చెప్తాంది అది అది ఏమన్నా కావాలని చేసేది, అది ఏమన్నా అదే ఆ అలవాటు పోయిందా అని. అంటే నిన్నే మా చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ వాచ్ తో ఇలా ఆడుతున్నానండి. అందరూ ఒకసారి నా వంక చూసి ఆ వాచ్ తీసి పక్కన పెట్టేశారు. ఓకే, సో మీకు అలవాటు పోలేదు, పక్క వాళ్ళు అలర్ట్ అయ్యారు అంతే. మీకు బలూన్లు పగలగొట్టే ధైర్యం వచ్చేసింది. అండ్ ఇవాళ మా ఎపిసోడ్ ఇంతటితో సంపూర్ణం అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు ఈ రోజు వచ్చినందుకు. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఈ రోజు మీరు ఈ జంక్షన్ కి రావటం, ఇలాంటి అద్భుతమైన సినిమాలు తీయటం, మేము ఇక్కడ అంటించినటువంటి పోస్టర్లు అన్ని మొత్తం మీ సినిమాలవే. సో ఈ రోజు ఈ జంక్షన్ 25th ఎపిసోడ్ కాదు, వీఆర్ సెలబ్రేటింగ్ రాజమౌళి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆ పోస్టర్లు అన్ని చూసి. ఈ సెట్ కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి, అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మేము అనుకో. మాకైతే తెలిసిపోయింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేటువంటి ఆ హైప్ క్రియేట్ చేసినటువంటి విషయానికి సంబంధించినటువంటి విషయాలు. దట్స్ ఓకే. మరి చూడాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడాలనుకుంటున్నారండి, టికెట్లు దొరకట్లేదు. దానికి ఏమైనా మీరు అరేంజ్మెంట్స్? నేను బయలుదేరుతానండి. ఓకే అండి, సరే మేము బయలుదేరుతాం. బై బై.